సాధ్యమో, అసాధ్యమో గాని పవన్ కళ్యాణ్ ఒక పెద్ద ప్రణాళికే చేస్తున్నాడు. ప్రకృతి వైపరీత్యాల్ని మనం ఆపలేం. కానీ, ఆ విపత్తుల నుంచి ప్రజల్ని కాపాడాలంటే, ఆ ప్రకృతి విపత్తు ఎంత ప్రదేశం వస్తుందో, ఆ ప్రదేశం నుండి ప్రజల్ని యువతలకి తీసుకురావడం ఒక పార్టు, ఆ ప్రదేశంలో రిస్ట్రిక్ట్ చేయడం మరొక పార్ట్. ఈ రిస్ట్రిక్ట్ చేసేటటువంటి ప్రయత్నమే విపత్తుల నుంచి రక్షణ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ అన్నటువంటిది. ఇందులో జోన్ 1లో సీవార్డ్ ఎడ్జ్ నదీ ముఖద్వారాల దగ్గర మడడవులు పెంచుతారు. నదీ ముఖం కాని ప్రాంతాల్లో షెల్టర్ బెల్ట్ అంటే చెట్ల వరసలు లేదా పొదలు ఏర్పాటు చేస్తారు. జోన్ 2లో విండ్ బ్రేక్స్ కాలువ గట్ల మీద భారీ ఎత్తున మొక్కలు నాటుతారు. రహదారులకి ఇరువైపులా కూడా మొక్కలు పెంచుతారు. జోన్ 3 వచ్చేటప్పటికి కమ్యూనిటీ బఫర్ ఆగ్రో ఫారెస్ట్రీ కింద సాగు చేస్తారు. ప్రజా భాగస్వామ్యంతో వివిధ ప్రాంతాలు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతారు. ఇలాగ విపత్తు నుంచి రక్షణకు ఒక గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీని ఏర్పాటు చేయాలన్నది పవన్ కళ్యాణ్ మొన్నటి సూచన. దానికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. తీర ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రజలు తరచూ ఎదుర్కొన్నటువంటి తుఫాన్లు, సునామీలు, వరదలు, సముద్ర మట్టం పెరుగుదల, తీర ప్రాంత కోత ప్రమాదాలని కంట్రోల్ చేయడం లేదా వాటి బారి నుంచి ప్రజల్ని కాపాడటం, అట్లా కృష్ణా గోదావరి డెల్టాలకు ఉప్పు నీరు చొచ్చుకుపోకుండా కాపాడే సహజ రక్షణ కవచాలైన నదీ ముఖ ద్వారాల పరిసర ప్రాంతాలు సముద్రపు కోత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అక్కడ కోల్పోతున్న భూమికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, పర్యావరణ వ్యవస్థలు దెబ్బతింటున్న నేపథ్యాన్ని సెట్ రైట్ చేయడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట.